మిల్క్ షేక్ వేరు, జ్యూస్ వేరా అండి? నాకు తెలియక అడుగుతున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదా, మార్కెట్లో చాలా బాగా దొరుకుతున్నాయి కదా. మా హస్బెండ్ అయితే 100కి 2 ప్యాకెట్స్ అని చెప్పి స్ట్రాబెర్రీస్ అయితే తీసుకొచ్చారండి. ఇవి కొన్ని అయితే పాడైపోయినాయి, కొన్ని అయితే బాగున్నాయి. కానీ ఎంత పుల్లగా ఉన్నాయో, తింటుంటే పళ్ళు కూడా జిమ్ అంటున్నాయి అనమాట, అంత పుల్లగా ఉన్నాయి. స్ట్రాబెర్రీస్తో ఏం చేయాలి అని చెప్పి యూట్యూబ్లో కొడితే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే కనిపించిందండి. సరే చేద్దాము, ఎప్పుడు నేను జ్యూస్ చేసుకుని తాగుతా కానీ మిల్క్ షేక్ అయితే నాకు అసలు ఐడియా లేదు. అందుకని చెప్పి చేసుకుందామని స్ట్రాబెర్రీస్ అయితే చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత కొంచెం షుగర్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. నెక్స్ట్ పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్. ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవట్లేదు, ఈ చల్లగా ఉన్న పాలు. నెక్స్ట్ అలాగే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఉంది మా ఇంట్లో, అందుకని చెప్పి అది యాడ్ చేసుకొని ఇట్లా మిల్క్ షేక్ లాగా అయితే చేసుకున్నా అండి. ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసిన, పాలు యాడ్ చేసిన, షుగర్ యాడ్ చేసినా కానీ పులుపు అయితే తగ్గలేదండి, కొంచెం పుల్లగా అనిపించింది. అందుకని చెప్పి ఐస్ క్రీమ్ సరిపోలేదని ఇంకొంచెం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మిల్క్ షేక్ అయితే తాగాను. ఒక గ్లాస్ మా పాపకి, ఒక గ్లాస్ నాకు. మా పాపకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.